కొల్వులు కొల్వుల జాతర పడ్డది. ఈ పేరు ఈనంగానే ముఖం మెలిగిపోతుందిలే. ఏడా ఏడా అని ఎన్కులట షాల్లేసి ఉన్నకాడికి ఉరుకుతా అనుకుంటుర్రా. ఉద్యోగం పురుష లక్షణం అంటారు పెద్దలు, కానీ ఉద్యోగం కోసం ఉరుకుడు ప్రాణ సంకటం అన్నట్టుంది కథ. ఇప్పుడు ఒక ఆడ డ్రైవర్ పోస్టులకు ఖాళీలు ఉన్నాయని పిలిచిర్రట. ఆడికి పోయిన జనాలను చూస్తే మన కథ ఏందో అర్థమవుతుందిలా. నా నోటితోటి నేనెందుకు చెప్పుడు, కానీ మీరే చూడు రాడేమైందో. మన హైడ్రా సార్లట 150 డ్రైవరు అసిస్టెంట్ నౌకరీల కోసం నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. కానీ ఈ కొలువుల కోసం సరూర్ నగర్ స్టేడియం కాడికి ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చిండ్రు. అగో చూడుండ్రి ఎంతమంది ఉన్నారో. పులిహోర పొట్ల కోసం ఎగబడ్డట్టున్నది కదా. కానీ వీళ్ళు పోయింది కొలువు వేట కోసం. కొలువుల జాతర అని తెలవంగానే ఉరికిపోయిండ్రు ఇక అందరు కలిసి. కానీ 150 పోస్టులకు 1000 మంది పోయిండ్రంటే చూడుండ్రిగా కథ ఎట్లున్నదో. డ్రైవర్ పోస్టులకే జనాలు గిట్ల ఎగబడుతున్నారంటే మన నిరుద్యోగం ఏ రేంజ్లో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఆశకు అంతం లేదు, అప్పుకు మోక్షం లేదన్నట్టున్నది మనోళ్ళ కట్టం. హైడ్రాల డిఆర్ఎఫ్ అసిస్టెంట్లు 100, హెవీ వెహికల్ డ్రైవర్లు 50, మొత్తం కలిపితే 150 పోస్టులున్నాయట. ఆగస్టు 8, 9 తేదీలలో పొద్దుగాల 5ంటికే సరూర్ నగర్ స్టేడియంకు రమ్మని పేపర్లు వేసిండ్రు. గంతే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ఏలాది మంది నిరుద్యోగ తమ్ములు రాత్రికి రాత్రే స్టేడియం కాడికి చేరుకున్నారు. పొద్దుగల్ల 5 గంటలకు గేట్లు తీసే వరకు అంగట్లన్నున్నా అల్లున్నట్ల శనున్నట్టు లోపలికి పోయేందుకు జనాలు ఒకరినొకరు దోసుకున్నట్టు జీవన్ మరణ పోరాటం చేసినంత పని చేసిండ్రు. డ్రైవర్ కొలువు అంటే ఏముంటుంది, జర్రంతా స్టీరింగ్ ఇప్పుడు బ్రేక్ వేసుడు వస్తే అయిపోయాయి కదా అనుకుంటారు. కానీ హైడ్రా వాళ్ళు పెట్టిన రన్నింగ్ రేసులు చూస్తే ఒలింపిక్స్ కూడా చిన్నగా అనిపిస్తాయి. 170 సెకండ్లల్లా 800 మీటర్లు ఉరకాలంట. 15 సెకండ్లల్లా 100 మీటర్లు కొట్టాలన్నట. ఇంతటితో ఆగకుండా 4 మీటర్ల లాంగ్ జంప్ వేయాలి. 7.5 కిలోల షార్ట్ పుట్ను 6 మీటర్ల దూరం అవతల వారేయాలి. రోడ్లో తలబెట్టి రోకట్ పొట్లకి ఎరవేట్టినట్టు నౌకరి కోసం మన నిరుద్యోగులు ఒంట్లో సత్తువ మొత్తం మూడ్చి ఉరుకుతున్నారు. పాపం డ్రైవింగ్ సీటు కోసం ఈ రేంజ్లో హుస్సేన్ బోల్ట్ లాగా ఉరకాల్సి వస్తుందని వాళ్ళు కూడా అనుకోలేదు కావచ్చు. కుండల కూడు కుండలనే ఉండాలి, పిల్లల చదువు పెద్దగా కావాలన్నట్టు చదువుకున్న చదువులకు నౌకరీ లేక ఉన్న చిన్న పోస్టులకే జనాలు గిట్ల కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఒక్క డ్రైవర్ నౌకరీ కోసం గింతమంది పోటెత్తిండ్రంటే మన ఊర్లల్లో నిరుద్యోగం ఎంత ఘోరంగా ఉన్నదో లీడర్లకే ఎరక కావాలి. తోపులాటల దెబ్బలు తగిలిన గీ ఈవెంట్లల్లో క్వాలిఫై అయ్యి ఎలాగైనా ఒక ఉద్యోగం సంపాదిస్తే చాలని తమ్ముళ్ళు ఆశగా చూస్తున్నారు. మరి ఇంతమందిలా ఆ 150 మంది అదృష్టవంతులు ఎవరో ఇక రేపు మాపు తెలుస్తుంది పురాగా.